అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన ఉద్యోగ అవకాశం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అంటే ఎన్హెచ్ఏఐలో డెప్యూటీ మేనేజర్ టెక్నికల్ ఉద్యోగం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటో సులభంగా అర్థమయ్యేలా చూద్దాం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకునే వాళ్లకి ఇదొక పెద్ద శుభవార్త. ఎందుకో తెలుసా? ఈ ఉద్యోగానికి అస్సలు రాత పరీక్షే లేదు. అవును, విన్నది నిజమే. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఈ పోస్ట్కి సెలెక్ట్ అవ్వొచ్చు. ఇది చాలా అరుదు కదా. ఇక జీతం విషయానికొస్తే నిజంగా అద్భుతమనే చెప్పాలి. ఉద్యోగంలో చేరిన మొదటి నెల నుంచే నెలకి ₹1,00,000కి పైగా జీతం అందుకోవచ్చు. ఎంత మంచి ప్యాకేజో చూడండి. అంతేకాదు, ఇది ఏదో కాంట్రాక్ట్ ఉద్యోగం కాదు, ఇది ఒక పర్మనెంట్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం. అంటే ఉద్యోగ భద్రత విషయంలో ఎలాంటి చింత అవసరం లేదు, కెరియర్కి పూర్తి భరోసా అన్నమాట. సరే, ఇంత మంచి అవకాశాన్ని అందిస్తున్న ఆ సంస్థ ఏంటి? ఈ రిక్రూట్మెంట్ గురించి మరిన్ని వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఉద్యోగాలిచ్చేది ఎవరో కాదు, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అంటే ఎన్హెచ్ఏఐ. మన దేశంలో జాతీయ రహదారుల నిర్మాణం, నిర్వహణ అంతా చూసుకునే అతి ముఖ్యమైన ప్రభుత్వ సంస్థ ఇది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఎన్హెచ్ఏఐ దేశవ్యాప్తంగా మొత్తం 40 డిప్యూటీ మేనేజర్ టెక్నికల్ పోస్టులను భర్తీ చేయబోతోంది. ఇవన్నీ కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ కిందకొస్తాయి. అసలు ఈ డిప్యూటీ మేనేజర్ ఉద్యోగానికి జీతం ఎలా ఉంటుంది? ఏమైనా ముఖ్యమైన నిబంధనలున్నాయా? ఆ వివరాల్లోకి వెళ్దాం. ఈ పోస్ట్ కేంద్ర ప్రభుత్వ పే స్కేల్స్ ప్రకారం పే లెవెల్ 10 కిందికి వస్తుంది. పే లెవెల్ 10 అంటే ఇది చాలా మంచి గ్రేడ్ అన్నమాట. జీతం చాలా బాగుంటుందని దీని అర్థం. ఇప్పుడు జీతం బ్రేకప్ చూద్దాం. బేసిక్ పేనే సుమారు ₹56,100తో మొదలవుతుంది. దీనికి డిఏ, హెచ్ఆర్ఏ, టీఏ లాంటి ఎన్నో అలవెన్స్లు కలుస్తాయి. అన్నీ కలుపుకుంటే నెలవారీ జీతం ₹1,00,000కి పైనే ఉంటుంది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఈ ఉద్యోగానికి ఎంపికైన వాళ్లు ఖచ్చితంగా 3 సంవత్సరాలు ఎన్హెచ్ఏఐలో పనిచేస్తామని ఒక సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ ఇవ్వాల్సుంటుంది. సరే, మరి పోస్టులకు అప్లై చేయాలంటే ఉండాల్సిన అర్హతలేంటి? వయసు, ఖాళీల వివరాలు ఎలా ఉన్నాయో ఒక్కసారి చూద్దాం. దీనికి కావాల్సిన ముఖ్యమైన అర్హతలేంటంటే 1. సివిల్ ఇంజనీరింగ్లో బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. 2. గేట్ 2025 పరీక్షలో మంచి స్కోర్ సాధించి ఉండాలి. ఇక 3 ముఖ్యమైన విషయం, ఫ్రెషర్లు కూడా అర్హులే. అంటే ఎలాంటి అనుభవం అవసరం లేదు. వయసు 30 సంవత్సరాలు మించకూడదు. ఇక వయస్సు విషయంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపులు కూడా ఉన్నాయి. ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు అంటే 33 ఏళ్ల వరకు, అలానే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు అంటే 35 ఏళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. మొత్తం 40 ఖాళీలున్నాయి కదా. వాటిని కేటగిరీల వారీగా చూస్తే జనరల్ కేటగిరీకి 20 పోస్టులు, ఓబీసీకి 9, ఎస్సీకి 5, ఈడబ్ల్యూఎస్కి 4, ఇక ఎస్టీ కేటగిరీకి 2 పోస్టులు కేటాయించారు. సరే, అర్హతలు చూశాం కదా. ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అసలు సెలక్షన్ ఎలా చేస్తారో ఆ వివరాలు చూద్దాం. అప్లై చేయడం చాలా తేలిక. అంతా ఆన్లైన్లోనే. ముందుగా ఎన్హెచ్ఐ అధికారిక వెబ్సైట్ nhai.gov.in కి వెళ్ళాలి. అక్కడ రిక్రూట్మెంట్ సెక్షన్లో ఈ డిప్యూటీ మేనేజర్ పోస్ట్ని సెలెక్ట్ చేసుకొని ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసి సబ్మిట్ చేయడమే. మరో మంచి విషయమేంటంటే ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి ₹1 ఫీజు కూడా కట్టక్కర్లేదు. ఏ కేటగిరీ వారికైనా అప్లికేషన్ పూర్తిగా ఉచితం. ఇక సెలెక్షన్ ప్రాసెస్ ఇది చాలా సింపుల్. ముందుగా గేట్ 2025 స్కోర్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్లిస్ట్ చేస్తారు. అలా షార్ట్లిస్ట్ అయిన వాళ్ళకి పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ ప్రకటిస్తారు. అంతే. ఓకే, ఇప్పటివరకు చాలా విషయాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు అన్నిటినీ ఒక్కసారి మొదటి చూద్దాం. అంటే ముఖ్యమైన పాయింట్స్ ఏంటో గుర్తు చేసుకుందాం. ఇంతకీ ఈ అవకాశం ఎందుకు అంత స్పెషల్ అంటే చూడండి, ఇది ఒక పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. దీనికి ఎలాంటి రాత పరీక్ష లేదు. జీతం నెలకి ₹1,00,000కి పైనే. అప్లికేషన్ ఫీజు కూడా లేదు. అన్నింటికంగా ముఖ్యంగా సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఫ్రెషర్లకు ఇదొక సువర్ణ అవకాశం. ఈ అద్భుతమైన అవకాశానికి అప్లై చేయడానికి చివరి తేదీ బాగా గుర్తుపెట్టుకోండి, ఫిబ్రవరి 9, 2026. ఇంకా చాలా టైం ఉంది. కానీ ఇప్పటినుంచే గేట్ 2025కి సిద్ధమవ్వడం ముఖ్యం. చివరగా ఒక్కసారి ఆలోచించండి. సివిల్ ఇంజనీరింగ్ అర్హత ఉన్నవాళ్లకు
2026లో స్థిరమైన మంచి జీతంతో కూడిన ప్రభుత్వ ఉద్యోగంలో చేరడానికి ఇంతకన్నా నేరుగా వెళ్లే మార్గం మరొకటుంటుందా? బహుశా ఉండకపోవచ్చు. ఇది ఖచ్చితంగా సీరియస్గా ఆలోచించాల్సిన విషయం.